أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. قل أندعو من دون الله ما لا ينفعنا ولا يضرنا ونرد على أعقابنا بعد إذ هدانا الله كالذي استهوته الشياطين في الأرض حيران له أصحاب يدعونه إلى الهدى ائتنا قل إن هدى الله هو الهدى وأمرنا لنسلم لرب العالمين. ఓ ముహమ్మద్, వారితో అను, ఏమి అల్లాహ్ను వదలి మాకు లాభం గాని నష్టం గాని కలిగించలేని వారిని మేము ప్రార్థించాలా? మరియు అల్లాహ్ మార్గదర్శకత్వం దొరికిన తరువాత కూడా మా మడమలపై వెనుతిరిగిపోవాలా? అతని వలె ఎవడైతే తన సహచరులు సన్మార్గం వైపుకు పిలుస్తూ మా వైపుకు రా అంటున్నా శైతాన్ మోసపుచ్చటం వలన భూమిలో ఏమీ తోచకుండా తిరుగుతాడో వారితో అను, నిశ్చయంగా అల్లాహ్ మార్గదర్శకత్వమే నిజమైన మార్గదర్శకత్వము. మరియు మేము సర్వలోకాల ప్రభువుకు విధేయులంగా ముస్లింలుగా ఉండాలని ఆజ్ఞాపించబడ్డాము. وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ. మరియు నమాజును స్థాపించమని మరియు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండమని కూడా. మరియు మీరంతా ఆయన అల్లాహ్ సమక్షంలో జమ చేయబడతారు. وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ قَوْلُهُ الْحَقُّ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ. మరియు ఆకాశాలను మరియు భూమిని నిజానికి సృష్టించింది ఆయనే. మరియు ఆ రోజు ఆయన అయిపో అని అనగానే అది అయిపోతుంది. ఆయన మాటే సత్యం. మరియు బాకా సూర్ ఊదబడే రోజు సార్వభౌమాధికారం ఆయనదే. ఆయనే అగోచర మరియు గోచర విషయాలన్నీ తెలిసినవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.